గండపల్లి మండలం జెడ్ రాగంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో గండపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు అధ్యక్షతన జరిగిన గండపల్లి మండలంలోని నూతన ఓటర్లతో జ్యోతుల నెహ్రూ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ప్రొఫెషనల్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు తేజస్విని, జగంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. నూతన ఓటర్లు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక గత 5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, ఏదో ఒక పని చేసుకుందామని పక్క రాష్ట్రాలకు వలసపోతున్నామని, అక్కడ మీ రాష్ట్రానికి రాజధాని ఏదంటూ ఎద్దేవా చేస్తున్నారని, చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడు మళ్లీ రాష్ట్రానికి అవసరమని, ఆయన వస్తే పరిశ్రమలు రాష్ట్ర అభివృద్ధి జరిగి యువతకు ఉద్యోగాలు వస్తాయని ఉద్దేశంతో మేమందరం కూటమికి మద్దతు ఇస్తున్నామంటూ తెలియజేశారు. అక్కడ హార్టికల్చర్ డెవలప్ చేయాలనేటటువంటి విధానాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి ఒకప్పుడుగా తయారైతే ఆ విద్యలో చదువుకున్నటువంటి మీకందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశాలు, పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమల ద్వారా మీరంతా అందులో ఉద్యోగస్తులు అవుతారు. మరి అలాగే కాకుండా గవర్నమెంట్లో కూడా ఉద్యోగాలు ఉత్పన్నం అవుతాయి. ఆ ఉద్యోగాల్లో కూడా మీరు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనంతటినీ నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం. ఒక హార్టికల్చర్ కాదు, ఇక్కడ అన్ని విలువలు ఐటీనైతే సర్వనాశనం చేశాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తయారు చేయాలని చెప్పి మరి అక్కడ వనరులు కూడా సమకూర్చినటువంటి పరిస్థితి ఉంది. ఏమైపోయినాయి? జగన్మోహన్ రెడ్డి యొక్క దెబ్బకి ఇతర రాష్ట్రాలకు పారిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ ఎవడన్నా